లీవ్ మీ ఎలోన్ అంటే, లీవ్ మీ ఎలోన్ అంటే అర్థం ఏందంటే, నన్ను ఒంటరిగా వదిలేయండి అని అర్థం. లీవ్ మీ ఎలోన్ అంటే నన్ను ఒంటరిగా వదిలేయండి అని అర్థం. యాక్చువల్‌గా చూడాలంటే మనం ఏదైనా ఇష్యూ వచ్చి ఉంటాం. మనకు సమస్య ఉంది, హెల్త్ ఇష్యూ ఉంటే ఒంటరిగా ఉండాలనుకుంటాం. సో, అలాంటప్పుడు అందరూ చాలామంది మన మధ్యన ఉన్నారనుకో, సో, మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి అని ఇంగ్లీష్‌లో ఏమనాలంటే, సింపుల్ లీవ్ మీ ఎలోన్ అంటే నన్ను ఒంటరిగా మీరు వదిలేయండి అని అర్థం. అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే థాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. అంటే మీరు నాకు సహాయం చేసినందుకు ధన్యవాదములు. ఎవరైనా మనకు సమస్యల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంటారు. అమౌంట్ కావాలన్నప్పుడు ఇస్తుంటారు గదా! సో, అలాంటప్పుడు ఏం చెప్తామంటే థాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటే మీరు సహాయం చేసినందుకు నాకు ధన్యవాదములు. మీకు ధన్యవాదములు అని చెప్తున్నాం. సో, థాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటే సహాయం చేసినందుకు ధన్యవాదములు. నెక్స్ట్ థర్డ్ చూడండి. ఇట్స్ నైస్ టు మీట్ యూ. ఇట్స్ నైస్ టు మీట్ యూ. అంటే మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తాం గదా! సడెన్‌గా మనం ఎవరైనా కలుస్తుంటాం గదా! కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవడం అని చెప్పాలని ఇంగ్లీష్‌లో ఏమనాలంటే ఇట్స్ నైస్ టు మీట్ యూ. అంటే మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అని అర్థం. అదే విధంగా నెక్స్ట్ వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? మనం నార్మల్‌గా ఎవరినైనా అడుగుతుంటాం గదా! వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అని? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు 'కల్కి' మూవీ వచ్చింది. నెక్స్ట్ 'దేవర' మూవీ ఇలాంటి మూవీస్ వస్తుంటాయి కదా! సో, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? అంటే మీకు ఇష్టమైనటువంటి సినిమా ఏంటి అని ఇంగ్లీష్‌లో అడగాల్సినప్పుడు ఏమని అడగాలి? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? ఒకవేళ మీకు రైస్ ఇష్టం అనుకో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రైస్? బగారా రైస్, చికెన్ రైస్ ఇలాంటివి ఉంటాయి అట్లా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అంటాం. సో, అట్లా ఇంకా చాలా తీసుకోవాలి. ఒక్కదాని నుంచే మనం ఎక్కువ రకాలైనటువంటి సెంటెన్సెస్ అనేది ఫార్మ్ చేయొచ్చు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ వెజిటబుల్? అట్లా. ఇట్లా ఎన్నో రకాలుగా మనం అడగొచ్చు. అంటే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అంటే మీకు ఇష్టమైనటువంటి సినిమా ఏది? నెక్స్ట్ ఐ విల్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అంటే నేను ప్రతిరోజు ఉదయమే నిద్ర లేస్తాను. పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దునంటే నేను నిద్ర లేస్తానని ఇంగ్లీష్‌లో ఏమని చెప్పాలంటే ఐ విల్ గెట్ అప్ ఇన్ ఎర్లీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం నిద్ర లేస్తాను. అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే మీనింగ్ సెంటెన్సెస్ యొక్క ఒక వర్డ్స్ యొక్క మీనింగ్ చూసినట్లయితే రిప్రొడక్షన్ అంటే ఎవరైనా రిప్రొడక్షన్ అంటే నార్మల్‌గా తెలుగులో వచ్చేసి ప్రత్యుత్పత్తి అని అర్థం. ఇంగ్లీష్‌లో తెలుగులో వచ్చేసి ఏందంటే ప్రత్యుత్పత్తి అంటే మనుషులైనా, జంతువులైనా రీప్రొడక్షన్ అనేది చేస్తూనే ఉంటారు. ప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి. వారి యొక్క సంతానాన్ని పునరుత్పత్తి చేస్తూనే ఉంటారు. సో, రీప్రొడక్షన్ అంటే దాని మీనింగ్ ఏందంటే ప్రత్యుత్పత్తి. అదే విధంగా నెక్స్ట్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ మీన్స్ సంతృప్తి. మనం ఒక పని చేశాం. దాంట్లో సంతృప్తి ఉంది అని మనం చెప్తాం కదా! అట్లా. సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి. ఇంత ఎక్స్‌పెక్ట్ చేశాం. సాలరీ 20,000 వస్తదనుకున్నాం. బట్ 19,000 వచ్చింది. సో, ఏం చేస్తాం జస్ట్ సాటిస్ఫాక్షన్. సంతృప్తి చెందాలి. ఎంత వచ్చిందో అంతవరకే మనం సంతృప్తి చెందాలి. లేదా 25,000 వచ్చింది. సో, ఇంకా బావుంటది అట్లా. సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఆత్మవిశ్వాసం. మనం ఈ ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా 100% జాబ్ కొడతాం. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఖచ్చితంగా జాబ్ కొడతాననే ఒక ఆత్మవిశ్వాసం. నెక్స్ట్, నెక్స్ట్ నాకు ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటా అనంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనలో మనకు అది ఉంటేనే మనం విజయ పదానికి వెళ్ళడానికి అవకాశం ఉంటది. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్. ట్రాన్స్‌ఫర్మేషన్ మీనింగ్ ఏందంటే పరివర్తన. సో, ఇయాల 50 కేజెస్ ఉన్నాం. సో, రేపు 40 కేజెస్ కావాలి. అంటే వెయిట్ అనేది తగ్గించుకోవాలి. లేదా వెయిట్ పెంచుకోవాలి. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే తగ్గించుకోవడం, పెంచుకోవడం ఇలా ఉంటాయి గదా! దాన్ని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే బాడీని తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం. అట్లా ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే తెలుగులో పరివర్తన చెందుతుండడం. ఆది మానవుని స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు చూడండి. వాళ్ళు కుమ్మరి చక్రంతోటి చేశారు. తర్వాత కుండలో వండుకున్నారు. పచ్చి మాంసం తిన్నారు. సో, నెక్స్ట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాంసాన్ని వండుకొని తింటున్నాం. సో, అట్లా కాల్చుకొని తినేది అప్పట్లో మాంసాన్ని. ఇప్పుడు గ్యాస్‌లు ఇవన్నీ వచ్చాయి గదా! అట్లా పరివర్తన అంటే స్టేజ్ అభివృద్ధి చెందడాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్‌ఫర్మేషన్.
నెక్స్ట్ ప్లేసెస్. ప్లేసెస్ మీనింగ్ స్థలం. నార్మల్‌గా అందరికి తెలిసే ఉంటుంది. ప్లేసెస్ అంటే స్థలము, స్థలము అని అర్థం.